ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ 5 రోజుల కింద ఫోన్లో చెప్పాను నేను, ఈ విధంగా వీళ్ళకు వాయిదా వేయకపోతే అన్యాయం జరుగుతుందని చెప్పంగానే రేపు కృష్ణయ్య గారు నాకు నా దగ్గరికి రేపు చైర్మన్ మెంబర్లు వస్తున్నారు వాళ్ళకి చెప్తాను చెప్పారు. మొన్న వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పిండట మాట్లాడి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఒక్క ఎగ్జామ్ వాయిదా వేస్తే మొత్తం ఎంటైర్ షెడ్యూలు మారుతాయి, అన్నిటికీ ఒక డేట్ ఇచ్చినాము, ఆ డేట్ ప్రకారమే అది కొనసాగుతుందని చెప్పి ముఖ్యమంత్రిని తప్పుతో పట్టించారు. ఆ విషయం మాకు మళ్ళీ నిన్న ఫోన్లో మాట్లాడుతూ తెలియదా, నిన్న ఏపీపీఎస్ని 2500 మందితో ముట్టడించినాం. అదేవిధంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు అంతటా కూడా చేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు గారితో మళ్ళీ చెప్పాను, ఆయన వాళ్ళతో మాట్లాడింది చెప్తే ఒక ఎగ్జామ్ మార్చినంత మాత్రమే ఎంటైర్ షెడ్యూల్ మారదు, ఏ పరీక్షలు కూడా మార్చమని అడుగుతలేము, ఒక గ్రూప్ 2 మాత్రమే మార్చమని అడుగుతున్నాం. దానికి సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రిలిమినరీ పాస్ అయినాక మేలుకు 45 రోజులు అంటే 1 నెలన్నర పరీక్ష పెట్టినటువంటి ఘట్టం ఎక్కడ కూడా లేదు. ప్రిలిమినరీ అయినాక సివిల్స్కి 5 నెలలు 6 నెలలు ఉంటుంది. ఇంకా అనేక గ్రూప్ 1 కానీ గతంలో జరిగిన గ్రూప్ 1 కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న గ్రూప్ 1 గ్రూప్ 2లకు కానీ మినిమం 5 నెలల కంటే తక్కువ ఎక్కడ లేదు. ఇది చాలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది అందుకే ఏ కోణంలో చూసినా ఇది వాయిదా వేయాలి. రెండవది, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అని ఒకటి కోచింగ్ ఇస్తారు ఎస్సీ బీసీ మైనార్టీ, ఒక్కొక్కరి మీద 70,000 ఖర్చు పెట్టి 5,000 మందికి ఇస్తున్నారు. వాళ్ళ ట్రైనింగ్ ఇంకా 3 నెలలు 2 నెలలు 3 నెలలు ఉన్నది. మరి అది అయిపోయింది అనుకుంటేనే వీళ్ళకి పరీక్షలు పెడతారా? ఇదే పద్ధతి అంటే కూడా ఆ విషయం అడిగా. అంతేకాదు, కొత్తగా బైఫర్కేషన్ అయింది, బుక్స్ లేవు, స్టడీ మెటీరియల్ లేదు, సిలబస్ సరిగా లేదు. ఇట్లాంటి పరిస్థితులు పెడితే ఆదరబాదలో పెడితే సరి అయినటువంటి ఎబ్సెంట్ అయినటువంటి అధికారులు మీకు లభించారు. కేవలం అర్బన్ ఓరియంటెడ్ కొద్ది మందికి ఏదో ఎలివేటెడ్ సెక్షన్ ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. అందుకే చేయాలంటే బాగా కన్విన్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ వినిపించి చేస్తా అంటే లేదు, యు ఆర్ ద సీఎం, నువ్వే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినడం ఏమిటిదని అడిగిన కదిలి లేదు కృష్ణ గారు నేను చూస్తాను. ఒకసారి ఆయన పర్సనల్గా మాట్లాడినా, మళ్ళీ వచ్చి మనోళ్ళతో కలిపి మాట్లాడి మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ చెప్పిన, ఎందుకంటే ఎంబర్దలికి ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే నేను 2 మీటింగ్లు, ఒకటి జైరాబాద్లో, ఒకటి భూదాన్పల్లి, 2 మీటింగ్లు వదిలిపెట్టి మీకోసం వచ్చిన. కాబట్టి రెండవది, ఏదైనా సక్సెస్ అయినాక వదలొద్దనే కార్యదక్షుడి కార్యము విజయమే లక్ష్యంగా పోరాటం చేయాలి. మీరు కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంపని కూడా ఇరక దిగనియకుండా ఇక్కడ అయితే సరిగ్గా